ఓ రోజు యాక్సిడెంట్లో మా ఫ్రెండ్ ఫాదర్ చనిపోతే పోస్ట్మార్టం కోసం హాస్పిటల్ తీసుకెళ్ళాం. రూల్స్ ప్రకారం 6 తర్వాత పోస్ట్మార్టం చేయమని ఆ బాడీని మార్నింగ్ వరకు అలాగే వదిలేశారు. ఆ రోజు ఆ ఫ్యామిలీ అంతా చాలా డిస్టర్బ్ అయ్యారు సార్. రూల్ కరెక్టే. అప్పుడెప్పుడో రాజ్యాంగం రాసిన కాలంలో మన దేశంలో కరెంట్ ఫెసిలిటీస్ సరిగా లేక చీకట్లో పోస్ట్మార్టం చేయడం కరెక్ట్ కాదని ఆ రూల్ పెట్టారు. కానీ ఇప్పటికీ అదే రూల్ ఫాలో అవుతున్నాం సార్. ఇలాంటి బ్లైండ్ రూల్స్ మనకి ఎన్నో ఉన్నాయి సార్. చిన్న చిన్న మొబైల్ యాప్స్ వాటికి అవే అప్డేట్ అవుతూ ఉంటే ఇన్ని కోట్ల మందిని నడిపించే రాజ్యాంగం ఎందుకు అప్డేట్ అవ్వదు సార్? ఆ రోజు ఆ ఇన్సిడెంట్ నా మీద చాలా ఇంపాక్ట్ కలిగించింది. దట్స్ ఫైన్. కెన్ ఐ షేర్ సంథింగ్ మ్యామ్? ఎస్ గౌతమ్. నా సోషల్ వ్యూ స్ట్రెంత్ అవడానికి కారణం ధ్రువానే. ఒకరోజు తను నాతో ముంబైలో అటాక్ చేసినప్పుడు కసబ్ వయసు 18, ఢిల్లీ గ్యాంగ్ రేప్లో ఇన్వాల్వ్ అయిన కుర్రాళ్ళ వయసు 17. వీళ్ళే కాకుండా దేశంలో చాలా ఎక్స్టార్షన్స్, రాబరీస్ చేస్తున్న కుర్రాళ్ళ వయసు 17, 18. ఓ చెడ్డవాడు చెడు నేర్చుకోవడానికి, చెడు చేయడానికి ఏ సమయం సందర్భం చూసుకోవట్లేదు. కానీ మంచివాడు మాత్రం ఒక మంచి పని చేయడానికి సమయం సందర్భం అంటూ కారణాలు వెతుక్కుంటున్నాడని చెప్పాడు. తను చెప్పిన మాటలు నన్ను చాలా ఇంపాక్ట్ చేశాయి. ఒక మంచి పని చేయడానికి ప్రతి క్షణం మంచిదే అని చెప్తూ నాకు ఈ వాచ్ ప్రజెంట్ చేశాడు. దీంట్లో ప్రతి ముళ్ళు చేసే శబ్దం నాకు ధ్రువ మాటలనే గుర్తు చేస్తాయి. అందుకే నాతో పాటు ఈ వాచ్ని ధ్రువాన్ని ఉంచేసుకున్నాను. Quiet please. Social views are very well discussed by our various probationers and now మీరు రాత్రులు గోడలు దూకి ఏం చేస్తున్నారో నాకు తెలుసు. ఈరోజు రాత్రికి ధ్రువ పార్క్ హోటల్కి రావాలి, లేకపోతే ఇదేంట్రా కొత్త డే? ఈ ఎస్ఎంఎస్ ఎవరు పంపించుంటారంటావు? ఇంకో 10 రోజుల్లో పోస్టింగ్. ఈ విషయం మన సుపీరియర్ ఆఫీసర్స్కి తెలిస్తే పోస్టింగ్ అవుట్రా. బయట 40 మంది వచ్చినా ఈజీగా డీల్ చేయొచ్చు, కానీ ఒక పై ఆఫీసర్కి సమాధానం చెప్పాలంటే చాలా టెన్షన్గా ఉంది. మ్యాటర్ పెద్ద చేయకుండా సింపుల్గా ఇగ్నోర్ చేస్తే రే, మనం ఈ పని మొదలు పెట్టింది మధ్యలో ఆపేయడానికి కాదు. కలమని చెప్పాడు కదా, కలిసి ఆడి ప్రెజెంటేషన్ ఏంటో చూద్దాం. ఇషిక తనేంట్రా? అంత సీరియస్గా ఏం మాట్లాడుకుంటున్నారంటావు? మెసేజ్ పంపించింది తనేనా? అవును, తనే. అసలు మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లం ఏంటి? నువ్వు అడుగు. వెళ్ళండి రా, వెళ్ళండి. అరే ధ్రువ, మా నాన్నలాగే నేను కూడా ఐపీఎస్ అవ్వాలని కోరికతో సివిల్స్ పాస్ అయి ట్రైనింగ్ కోసం ముస్సోరి వెళ్ళాను. అక్కడ మీ అందరికన్నా ముందు ధ్రువని కలిశాను. ఏంటి కష్టపడుతున్నావు? ఫాలో అవుతున్నావా? అందమైన అమ్మాయి కనిపిస్తే ఫాలో అవడమేనా? ఇలాగే ఫాలో అయ్యావనుకో బుజ్జి, దీన్నిచ్చి పెళ్లి చేస్తా. వచ్చేసాడే. 2 minutes. అజా మామ అంటే రారా మరి. ఈ గుండెను కాదు కానీ నువ్వైతే ఓకే. స్టాప్ ఇట్. జరిగింది చెప్పవే. ఇలా చూడకండ్రా, అంటే అలా జరిగితే బాగుంటుంది అనుకున్నా. జరిగింది చెప్పు. వచ్చేసాడే. బాస్ చాలా సీరియస్ గా తీసుకున్నట్టున్నాడే. సార్ సారీ సార్, ఏదో కొంచెం తాగేసి ఎక్కువ ఆగేసాను. ఆయన నా ఫేస్ కి మీరేంటి సార్ సీరియస్ గా తీసుకోకండి మామ. సారీ సార్ వెరీ సారీ. ఉండవే, మేమెవరో తెలుసా? ఐపీఎస్ ట్రైనీస్. నా ఫిజిక్ కి ఐపీఎస్ ఏంటి సార్? వీళ్ళకి కంపెనీ. బైక్ తీ, లేదంటే కేసు పెట్టి లోపల ఏం చేస్తా. ఇషిక, నేనే. సుబ్రహ్మణ్యం గారు, మా నాన్నే. ఇవి మీ ఇంటి కీస్. సార్ క్యాంపస్ లో బిజీగా ఉండి మీరు ఈ బస్సులో వస్తున్నారని చెప్పి ఈ కీస్ మీకు ఇమ్మన్నారు.
మా నాన్నకేం చెప్తావు? ఐపీఎస్ క్వాలిఫై అయ్యి ఇక్కడ దాకా వచ్చారంటే ఎంత కష్టపడి ఉంటారో నాకు తెలుసు. దొరికిన ఈ కాస్త టైం ఆ కష్టాన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు, అంతేగా? హ్యావ్ ఫన్. ఎవరైనా కళ్ళతో చూసిన దాన్ని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు, కానీ తను మమ్మల్ని రాంగ్ సిచ్యువేషన్లో చూసినా రైట్గా అర్థం చేసుకున్నాడు. అక్కడే తను నాకు నచ్చేశాడు. తనతో కలిసి ట్రైనింగ్ తీసుకోబోతున్నానని తలుచుకుంటుంటేనే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఇంతలో ఇంకో ఎక్సైట్మెంట్. ఎక్స్క్యూజ్ మీ, హలో రిషిక, రేస్ జరుగుతుంది ఇక్కడ, ప్లీజ్ మూవ్. ప్లీజ్. ప్లీజ్ అండి. నాకు రేసింగ్ అంటే చాలా ఇష్టం. ప్లీజ్ ప్లీజ్. అలాగే. कौन है ये लड़की? अरे आगे देख, नहीं तो पीछे पड़ेगा. गर्लफ्रेंड है क्या? गर्लफ्रेंड है क्या? गर्लफ्रेंड है क्या? ఎక్సైటింగ్ ఎక్సైటింగ్. ఇన్ని సౌండ్స్ మధ్యలో నన్ను ఒక సౌండ్ డిస్టర్బ్ చేస్తుంది. అదే తన గుండె చప్పుడు. ఇంట్రెస్టింగ్. అది వింటుంటే ఫస్ట్ టైం నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది. రేస్ వల్ల తన హార్ట్ 150 టైమ్స్ కొట్టుకుంటుంటే జస్ట్ తన పక్కన కూర్చోవడం వల్ల నా హార్ట్ 200 టైమ్స్ కొట్టుకుంటుంది. హాయ్. హే హాయ్. నైస్ వ్యూ కదా? డిస్టర్బ్ చేశానా? నో, నాట్ అట్ ఆల్. ట్రెక్కింగ్ క్యాన్సిల్ అయిందనుకుంటా. స్నోఫాల్ ఎక్కువ ఉండడం వల్ల నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేశారు. ధ్రువ, నీతో ఒక విషయం మాట్లాడాలి. యూనో, అందరూ నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు, కానీ నిన్ను కలిసాక అంతా రివర్స్ అయిపోయింది. ధ్రువ, నువ్వు అన్నీ ఈజీగా అర్థం చేసుకుంటావు. ఇది మాత్రం నీకెందుకు అర్థం కావట్లేదు? ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నాకు అసలు ప్రపోజ్ చేయడం తెలీదు. సో కొంచెం అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసుకో. మనసులో ఉన్నది చెప్పేశాను. ప్రపోజ్ చేయడం తెలియదంటూనే లవ్ని ఇంత అందంగా ప్రపోజ్ చేశాం. లవ్ సచ్ బ్యూటిఫుల్ ఫీలింగ్ కదా. దాని వాల్యూ కూడా నాకు తెలుసు, కానీ దాని రెస్పెక్ట్ ఇచ్చే స్థితిలో నేను లేను. ఈ లవ్ అంటే నాకు సెట్ అవ్వదు దిశగా. ఐ మీన్, దానికి నేను సెట్ అవ్వను. నా మైండ్, నా ఫోకస్ అంతా వేరే, అంత వేరే. నువ్వంటే నాకు ఇష్టం. నేను నువ్వు మార్చుకోకు. ఎలా ఉన్నావో అలాగే ఉండు. కానీ మళ్ళీ ఈ లవ్ టాపిక్ మన ఇద్దరి మధ్యన తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెట్టద్దు, నువ్వు ఇబ్బంది పడద్దు. జస్ట్ వదిలే. అర్థం చేసుకుంటా అనుకుంటా. తను నా కళ్ళ ముందుంటే నా ప్రేమని తన మీద చూపకుండా ఉండలేనని నాకు తెలుసు.